నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, సుప్రీంకోర్టుకి సంబంధించి ఎక్కని మెట్టు లేదు వైఎస్ సునీత గారు. తండ్రి చనిపోయి దాదాపు ఈ మార్చి 15వ తారీఖు వచ్చేస్తే 7 ఏళ్ళు, దాదాపు 5 ఏళ్ళు సొంత అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కనీసం మమ్మల్ని కలుస్తానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పి చెప్పడం మనం చూసాం. అదే కాకుండా ఏదైతే 2019 ఎన్నికల్లో సపోర్ట్ చేసినట్టు వీరే దాని తర్వాత 2024 ఎన్నికలకి మా అన్నకు ఓటేయొద్దు అని చెప్పేసి ఇద్దరు చెల్లెలు కూడా జోళ్ళు పట్టుకున్నారు. ఇవన్నీ కూడా చూసాం. ఇప్పటికీ కూడా ఏం జరుగుతుంది వాస్తవానికి? సుప్రీంకోర్టుకి సంబంధించి నిన్న కొంత ఆదేశాలు అయితే వచ్చాయి, కొంతవరకు సునీత గారికి సపోర్ట్ జరుగుతుందేమో అని చెప్పి అనిపిస్తుంది. మీరు దీన్ని ఎలా తీసుకుంటారు సార్? వివేకానంద రెడ్డి హత్య కేసు ఇవాళ ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏది అర్జున్ రెడ్డి, భరత్ యాదవ్ వాళ్ళిద్దరి వాట్సాప్ సంభాషణ, ఫోన్ కాల్స్ వాటి గురించి ఎంక్వైరీ చేయమని ఆదేశించింది సిబిఐని. ఒక నెల రోజుల్లో ఏదో డిసెంబర్ 10లోపు ఏమో పూర్తి చేయమని ఏమో ఇచ్చినట్టుంది ఆదేశాలు. దానిపైన సునీత పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. ఏమని, అసలు ఇది కేసు 40% జరిగింది, ఇంకా చేయాల్సింది 60% దర్యాప్తు ఉంది, కేసుని లాజికల్ ఎండ్గా తీసుకెళ్లకుండా మీరు ఎలా మధ్యలో వదిలేస్తారు? అవినాష్ రెడ్డిని ఇంతవరకు కస్టోడియల్ విచారణ చేయలేదు, అవినాష్ రెడ్డి ఫోన్ ఇంతవరకు స్వాధీనం చేసుకోలేదు. అవినాష్ రెడ్డి ఆ రోజు హత్య జరిగిన రోజు మార్చి 14, 2019, ఆ రోజు మరి ఏంటి, ఆయన అర్ధరాత్రి 2 దగ్గర నుంచి 4 దాకా ఆయన వాట్సాప్ కాల్స్, వాట్సాప్ చాటు బిజీ. ఎవరెవరితో మాట్లాడారు? ప్రపంచానికి, నాకు మా అమ్మకి హత్య గురించి తెలియకముందే జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలిసింది? జగన్మోహన్ రెడ్డి తెల్లారుజామున 4 గంటలకే మరి మా దగ్గరకు వచ్చి బాబాయ్ నో మోర్ అన్నాడు అని ఆ మేనిఫెస్టో కమిటీ మీటింగ్లో పాల్గొన్న అజయ్ కల్లాన్ చెప్పారు. అంటే 4 గంటలు తెల్లారుజామున జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ హత్య తెలిస్తే సాయంత్రం 4 దాకా ఆయన ఎందుకు వెళ్ళలేదు? అది కూడా రోడ్డు మార్గాన 8 గంటలు ప్రయాణించి ఎందుకు వెళ్ళారు? కిరాతకంగా హత్యకి గురైంది, నరికి చంపబడింది సొంత బాబాయ్. ఇప్పుడు అసలు అది గుండెపోటుని ఎందుకు చిత్రించారు? విజయసాయిరెడ్డితో గుండెపోటుని ఎందుకు చెప్పించారు? నాకు తెలియదు, నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను, అక్కడి నుంచి వచ్చిన సమాచారమే ఇది అన్నాడు. అంటే అవినాష్ రెడ్డే గుండెపోటని విజయసాయిరెడ్డికి ఎందుకు చెప్పాడు? ఎవరు చెప్పించారు? ఎవరితో చెప్పించారు? గుండెపోటు అనేది వాళ్ళ జనం నమ్మరని అక్కడ ఉన్న ఆ 2 లీటర్ల బ్లడ్, ఆ 7 గొడ్డలి దెబ్బలు, దాన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేసి కట్లు కట్టి ఏదో చేయాలని చూస్తే అది కాస్త హత్యని బయటపడితే ఆ గొడ్డలి చంద్రబాబు చేతిలో పెట్టారు, నారాసుర రక్త చరిత్రని రాశారు, బీటెక్ రవి మీదకి, ఆదినారాయణ రెడ్డి మీదకి తోశారు. మొత్తానికి సిబిఐ టేకప్ చేసింది, దర్యాప్తు చేసింది, చాలామందిని అరెస్ట్ చేసింది. అసలు దస్తగిరే చెప్పాడు పలానా చోట గొడ్డలి కొన్నాం అని. మొత్తం అంతను ఎలా ఎవరెవరు పిలిపించారు, ఎప్పుడెప్పుడు మాట్లాడారు, గూగుల్ టేక్అవుట్ కూడా చెప్పింది. అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర వీళ్ళు సమావేశం అవ్వటం, హత్యకు ముందు, హత్య తర్వాత చాలా జరిగింది, దర్యాప్తు కొలిక్కి వచ్చింది. కానీ అవినాష్ రెడ్డి అరెస్టు టెక్నికల్గా చూపించి అతన్ని జైలుకి పంపకుండా ఏదో చేశామనిపించారు. అతను అరెస్టుకి కాకుండా పోలీసులు దొరకకుండా పారిపోయాడు. తల్లిని తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చి ఇతను హాస్పిటల్లో దాక్కున్నాడు. ఒక 3 రోజులు డ్రామా నడిచింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం, అక్కడ ఎస్పీ లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేదన్నాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం, అక్కడ సిబిఐ ఎస్పీ మీద కేసు పెట్టారు, రామ్ సింగ్ మీద. రామ్ సింగ్ నన్ను బెదిరిస్తున్నాడు అని ఆ పిఏ కృష్ణారెడ్డితో పెట్టించారు. సునీత, రాజశేఖర్ రెడ్డి నన్ను బెదిరిస్తున్నారు అని పెట్టించాడు. ఇప్పుడు ఆ కృష్ణారెడ్డిపై తీసుకున్న చర్యలేంటి? ఎస్పీ రామ్ సింగ్ మీద నువ్వెందుకు కేసు పెట్టావు అని కృష్ణారెడ్డిని విచారించాల్సిన అవసరం సిబిఐకి ఉందా లేదా? అంటే రామ్ సింగ్ మీ మనిషి కాదా? మీ అధికారి కాదా? మీ డిపార్ట్మెంట్ అధికారిపై కేసు పెడితే కేసు పెట్టినాడిని వదిలేస్తారు. కేసు పెట్టించిన ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, జగన్మోహన్ రెడ్డిని పట్టించుకోరు. అంటే ఎందుకు సిబిఐ ఇలా గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తోంది అని మనం కాదన్నది, సుప్రీంకోర్టే అన్నది. ఏమని, ఈ
దీంట్లో ఏమని ప్రశ్నించింది, మీరు విచారణ కొనసాగిస్తారా అని అడిగింది. మీరు అవినాష్ రెడ్డిని కస్టోడియల్ విచారణ అవసరమా చెప్పండి అంట. మీరు అవసరమని చెబితే ఆదేశిస్తానంటది. అప్పుడు సిబిఐ ఏం చెప్పాలి, అవసరం లేదు అవసరం లేదు, కేసు క్లోజ్. అది చెప్పకుండా ఏది తేల్చకుండా మీరు చెప్తే చేస్తామంటది. అంటే సిబిఐ ఏమో సుప్రీంకోర్టులోకి దన్నుది బంతి, సుప్రీంకోర్టు ఏమో సిబిఐ కోర్టులోకి దన్నుది బంతి. ఎవరు ఈ బంతి ఎవరు? సునీత. దురదృష్టం కదా. ఒకవైపు తండ్రి చనిపోయాడు, కిరాతకంగా నరికి చంపారు. ఆ తండ్రి మామూలు తండ్రి కాదు. ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు, ఇంకో ముఖ్యమంత్రికి బాబాయి. ఆయన స్వయంగా రాజ్యసభ తప్ప అన్ని సభల్లో పనిచేశాడు. అంత 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వివేకానంద రెడ్డి హత్యకు గురైతే ఇప్పటికీ ఆ కేసుని లాజికల్ ఎండ్కి తీసుకురాకపోతే ట్రయల్ కోర్టు ఏం చేసింది, అర్జున్ రెడ్డి, భరత్ యాదవ్ అంతవరకే పరిమితం అవ్వండి. అంటే అలా అధికారాలు ఉన్నాయి సార్. అంటే ఇంక అంతకు మించి ఎక్కువ దర్యాప్తు చేయకూడదు. ఇట్లా ఏ కోర్టు అన్న ఆదేశిస్తుందా? ఇప్పుడు సుప్రీంకోర్టు ఈరోజు అదే చెప్పింది. ఏమని ఆదేశించింది? స్పష్టంగా ట్రయల్ కోర్టుని గౌరవించింది. తన ట్రయల్ కోర్టునేమి మరి తప్పు పట్టకుండానే, పెద్ద మనిషి కదా, ఏంటి చక్కగా నిమురుతూనే ట్రయల్ కోర్టు ఏం చెప్పిందో అది చెయ్యండి, అది చేస్తూ మీరు ఇంకేమైనా చేయాలనుకుంటే చేయండి, ఇంకా ఎవరినన్నా ప్రశ్నించాలనుకుంటే ప్రశ్నించండి. ఇప్పుడు సునీత ఆమె ఏమన్నా మీకు లిస్ట్ ఇచ్చిందనుకోండి, ఆమె అనుమానాలు ఏమన్నా సమాచారం ఇచ్చిందనుకోండి, సాక్ష్యాధారాలు ఇచ్చిందనుకోండి, కొత్త సాక్ష్యాధారాలు ఏమైనా దొరికినాయనుకోండి, మీ దర్యాప్తును కొనసాగించండి అని సిబిఐకి స్వేచ్ఛనిచ్చింది. సిబిఐ స్వేచ్ఛని ట్రయల్ కోర్టు హరించాలని చూస్తే ఇప్పుడు అక్కడ సరి చేయబడింది. ఎక్కడ? సుప్రీంకోర్టులో. మళ్ళా బంతి ఎక్కడికి వచ్చింది? సిబిఐకి వచ్చింది. ఇప్పుడు సిబిఐ నిజంగానే, అంటే సుప్రీంకోర్టు కూడా ఇంకో మాట కూడా చెప్పింది, బ్యాలెన్స్డ్గానే వెళ్ళింది. సునీతి ఇచ్చిన సమాచారమే కాదు, నిందితులు ఇచ్చిన సమాచారం కూడా తీసుకోండి. నిందితుల దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే అవి కూడా తీసుకోండి. కొత్తగా సాక్ష్యాలు ఏమైనా దొరికితే అవి కూడా టేకప్ చేసి త్వరగా చేసుకోండి. అదేదో 1 monthలో తేల్చమన్నది వాళ్ళు చెప్పినట్టుగా చెయ్యండి. ఒకవేళ ఇంకా కావాలనుకుంటే తర్వాత మళ్ళా చూద్దాం అంటూ ఇటు సునీత న్యాయవాదులకు కూడా అదే చెప్పింది. ఏమని, సరే ఏదో చేస్తానంది కదా, చెయ్యనివ్వండి, ఎక్కడ దాకా చేస్తుందో చూద్దాం, చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మీరు రండి, అప్పుడు మాట్లాడదాం అంత. అంటే ప్రొలాంగడ్, మళ్ళా ప్రొలాంగడ్, మళ్ళీ 7 ఏళ్ళు అంటారు, మళ్ళా లాగింగ్. ఎన్నేళ్ళు? ఇప్పటికి 7 ఏళ్ళు. ఇంకా ఎన్నేళ్ళు లాగుతారు? ఇప్పుడు 7 ఏళ్ళు అయినా కూడా ఇప్పటికీ మీరు తేల్చకపోతే ఇంకో 7 ఏళ్ళక శని ఏదో ఏళ్ళని నాటి శని అంట, 7 ఏళ్ళకి వదులుద్ది. ఇప్పుడు 7 ఏళ్ళు అయినా వదులుద్దా ఈ శని? కాదు. పోనీ అజ్ఞాతవాసమా, అరణ్యవాసమా? అరణ్యవాసం తక్కువ అనుకుంటా, 1.5 ఏడాదిన్నరే. అజ్ఞాతవాసం 12 ఏళ్ళు అనుకుంటా. ఎన్నాళ్ళు ఈ సునీత ఈ పోరాటం? తప్పది. అది భారత న్యాయ వ్యవస్థ తప్పటడు. ఏది ఇవాళ ఈ తప్పులు, ఈ లోపాలే మన న్యాయ వ్యవస్థని పలచన చేస్తున్నాయి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా అతి తొందరలో వైఎస్ సునీత గారికి న్యాయం జరగాలని కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.